బ్యాక్ టు మై ఛానల్. లాస్ట్ వీడియోలో హెల్దీ స్ప్రౌటెడ్ రాగి పౌడర్ ఫర్ బేబీస్ గురించి చూసాం కదా. ఈ వీడియోలో ఆ స్ప్రౌటెడ్ రాగి పౌడర్తో మన బేబీస్కి ఇన్స్టెంట్గా అండ్ హెల్దీగా చేసుకోబోయే రెసిపీస్ గురించి చూద్దాము. ఫస్ట్ వచ్చేసి రాగి పోరిజ్ లేకపోతే రాగి జావా. ఈ రెసిపీ అనేది చాలామందికి తెలుసండి. 1 టేబుల్ స్పూన్ రాగి పౌడర్ తీసుకొని వాటర్ పోసి మిక్స్ చేసుకోవాలి. ఎలాంటి లంప్స్ లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలండి. తర్వాతే స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇలా కాకపోతే మీరు ఉప్మా లాగా కూడా ఆ ప్రొసీజర్లో కూడా చేసుకోవచ్చు. సో నేను ప్రెజెంట్ అయితే ఇలా చేస్తున్నానండి. సో ఇప్పుడు ఎలాంటి లంప్స్ లేవు కదా, స్టవ్ మీద పెట్టేసుకొని ఆన్ చేసుకోవాలి. స్టిర్రింగ్ అనేది అయితే కంటిన్యూ చేస్తూ ఉండాలండి, లేకపోతే అలాగే లంప్స్ అనేవి ఫామ్ అయిపోతూ ఉంటాయి, గట్టి పడిపోతూ ఉంటుంది మధ్య మధ్యలో. సో కొద్దిసేపటికి ఏంటంటే మొత్తం గట్టిగా పడడం స్టార్ట్ అవుతుంది. మీ బేబీ మంత్ని బట్టి, వాళ్ళు తినే కన్సిస్టెన్సీని బట్టి మీరు ఈ రాగి జావా అనేది చేసుకోవచ్చు. మంచి హెల్తీ రెసిపీ అండి. ఇందులో ఫుల్ రిచ్ ఆఫ్ ఐరన్ అనేది కూడా ఉంటుంది. సో ఒకవేళ బాగా గట్టి పడిపోతే మళ్ళీ కొంచెం వాటర్ పోసుకొని స్టిర్రింగ్ అనేది చేసుకోవచ్చు. సో అంతే అండి. ఈ ప్రొసీజర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇందులో మీరు బెల్లం వేసుకొని బాగా కలిపేసి అది మెల్ట్ అయిన తర్వాత బేబీకి పెట్టవచ్చు. నెయ్యి కూడా వేసుకోవచ్చు. సో చాలా డెలిషియస్ రాగి జావా రెసిపీ అనేది రెడీ అయిపోయిందండి. సో నెక్స్ట్ వచ్చేసి రాగి బటర్ మిల్క్ లేకపోతే రాగి అంబలి. ఇది కూడా చాలా మంచి రెసిపీ అండి. బేబీస్కి వేడి చేయకుండా ఈ రెసిపీ అనేది చాలా బాగుంటుంది. సో ఆల్రెడీ మనం ప్రీవియస్గా చేసుకున్న రాగి జావా ఉంది కదా, అందులో బెల్లానికి బదులు మనం పెరుగు వేసి కలుపుకోవాలన్నమాట. దాన్ని బాగా గిలక్కొట్టాలి. సో మంచి బటర్ మిల్క్ ఫామ్లో ఉంటే కనుక బేబీస్ బాగా ఇష్టపడతారు. అంతే అండి, రాగి బటర్ మిల్క్ అయితే రెడీ అయిపోయింది. చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ అండి. నెక్స్ట్ రెసిపీ రాగి డ్రై ఫ్రూట్స్ పోరిజ్ లేకపోతే రాగి డ్రై ఫ్రూట్స్ జావా. ఇది కూడా రాగి జావా లాగానే అండి రెసిపీ. సో నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ రాగి పౌడర్ తీసుకొని సేమ్ 1 టేబుల్ స్పూన్ డ్రై ఫ్రూట్స్ పౌడర్ కూడా వేసుకొని తర్వాత వాటర్ పోసి కలుపుతున్నాను అనమాట. సో ఇది ఒక ప్రొసీజర్ ఉంది అండ్ ఎండింగ్లో ఇంకొక ప్రొసీజర్ కూడా చెప్తాను. సో ఇలా మొత్తం మిక్స్ చేసేసి అగైన్ లంప్స్ లేకుండా చూసుకొని తర్వాత స్టవ్ మీద పెట్టుకోవాలి. సో స్టవ్ మీద పెట్టుకొని మొత్తం స్టర్రింగ్ అనేది చేసిన తర్వాత కొద్దిసేపటికి గట్టిపడిపోతుందండి. సో గట్టిపడిపోయిన తర్వాత ఇందులో నెయ్యి వేసి సర్వ్ చేయొచ్చు. ఆర్ ఇంకొక ప్రొసీజర్ ఏంటంటే ఫస్ట్ వితౌట్ డ్రై ఫ్రూట్స్ పౌడర్ మనం లాస్ట్లో డ్రై ఫ్రూట్ లడ్డు అనేది కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇందులో బెల్లం యాడ్ చేసుకునే పని ఏం లేదండి, బికాస్ డ్రై ఫ్రూట్ లడ్డూలో ఆల్రెడీ ఖర్జూర్ కూడా యాడ్ చేసి ఉందన్నమాట. డ్రై ఫ్రూట్ లడ్డు రెసిపీ కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను ఆ రెసిపీ కూడా చెప్తాను మీకు. సో మీకు ఎండింగ్లో ఇలా డ్రై ఫ్రూట్ లడ్డూస్ యాడ్ చేస్తే సరిపోతుందండి. ఆల్రెడీ ఖర్జూర్ ఉంటుంది కాబట్టి అదే స్వీట్ అనమాట. సో ఎక్స్ట్రా ఏం యాడ్ చేసుకొని అవసరం లేదు. అండ్ నెయ్యి వేసుకొని బేబీకి సర్వ్ చేస్తే బాగుంటుందండి. ఇది బేబీస్ బాగా ఇష్టపడతారు ఈ రెసిపీని. సో అంతే అండి, రాగి డ్రై ఫ్రూట్స్ పోరిజ్ అనేది అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ రెసిపీ వచ్చేసి రాగి ఇడ్లీ అండి. ఇది బేబీస్కి మంచి హెల్దీ ఇంకా స్టీమ్ స్నాక్. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 1 కప్పు రాగి పిండి, 1/2 కప్ మినప్పప్పు, 1 కప్పు ఉప్మా రవ్వ లేకపోతే సూజీ, ఆయిల్, 1 టీ స్పూన్ ఆవాలు, 10 నుంచి 12 కరివేపాకు ఆకులు, ఇంకా ఉప్పు తగినంత. ఒకవేళ బేబీ 1 ఇయర్ బిలో ఉంటే కనుక బేకింగ్ సోడా వాడొద్దండి, ఏవో వాళ్ళకి వాడచ్చు. అండ్ ఫస్ట్ మినపప్పును బాగా మిక్సీ పట్టేసుకొని బ్యాటర్ లాగా రెడీ చేసుకొని అందులో రాగి పిండి కలుపుకోవాలండి. సో మిగతా ఇవన్నీ ఆవాలు, కరివేపాకు ఇవన్నీ తాలింపు వేసుకొని సేమ్ అదే పిండిలో కలుపుకొని ఇడ్లీ మనం స్టీమ్ చేసినట్టు ఇది కూడా ఇడ్లీ పాత్రలో వేసి స్టీమ్ చేసేయాలండి. అంతే, మంచి టేస్టీ ఇడ్లీ రెసిపీ రెడీ అండి. రాగి ఇడ్లీ బేబీస్ బాగా తింటారు ఇది. సో రాగి ఇడ్లీ అయిపోయింది. ఇప్పుడు రాగి దోశ అండి. ఇది కూడా మంచి రెసిపీ అండి. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ రాగి పిండి 1 కప్పు, ఆటా 3 టేబుల్ స్పూన్, ఆనియన్స్ 1 చిన్నది, ఇంకా గ్రేటెడ్ కోకోనట్ 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 పించ్ అండి, ఇంకా నీళ్లు సరిపడా, అల్లం 1 టీ స్పూన్, ఉప్పు, ఆయిల్, ఇంకా క్యారెట్స్ అండి. గ్రేటెడ్ క్యారెట్స్ వేసుకోవాలి తురిమినవి. ఇది 1/2 కప్పు. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక బౌల్లో వేసి బాగా కలపాలండి. దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ లాగా రావాలి. సో ఈ పెనం మీద వేసుకుంటే అయిపోతుందండి దోశలాగా. రాగి దోశ రెడీ. ఇంతే అండి, సింపుల్ రెసిపీ చాలా. నెక్స్ట్ సింపుల్ రెసిపీ రాగి యాపిల్ హల్వా ఆర్ రాగి యాపిల్ పోరిజ్ అండి. ఇది చేయడం కూడా చాలా సింపుల్ అండ్ ఇన్స్టెంట్ రెసిపీ అండి. ముందుగా యాపిల్స్ తీసుకొని వాటికి తొక్క లేకుండా అంతా స్టీమ్ చేయాలన్నమాట. ఇన్ కేస్ 1 ఇయర్ ఏవో అయితే స్టీమ్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ మ్యాష్ చేసుకోండి. అండ్ రాగి జావా చేస్తారు కదా, రాగి జావా చేసిన సేమ్ పద్ధతిలో
ఫస్ట్ జావా అనేది అయిన తర్వాత అందులో బెల్లానికి బదులు యాపిల్ ప్యూరీ ఏదైతే ఉందో అదంతా వేసి కలుపుకోవాలండి చిక్కబడే వరకు. అంతే అండి, రాగి యాపిల్ హల్వా రెడీ. చూసారు కదా, ఈ రెసిపీస్ అన్నీ ఇవ్వండి చాలా ఇన్స్టెంట్గా అండ్ హెల్తీగా చేసి పెట్టవచ్చు అనమాట మీ బేబీస్కి. మీ బేబీస్ కూడా చాలా ఎంజాయ్ చేస్తారు ఈ రెసిపీస్ అన్నీ. మీకు ఇంకా ఏమైనా రెసిపీస్ కావాలంటే నాకు కింద కామెంట్లో చెప్పండి, నేను అవి డెఫినెట్గా చేయడానికి ట్రై చేస్తాను. మీరు కనుక ఫస్ట్ టైం వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అండ్ లైక్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.